రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కోమటిరెడ్డి. కీసరగుట్టకు 50 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు మంజూరు చేశామని తెలిపారు. కీసరగుట్టను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మన దక్షిణ కాశీ తర్వాత మళ్ళా ఎక్కువ మంది వచ్చేది కీసరగు తర్వాత ఛాయ సోమేశ్వర స్వామి పానగల్ దేవాలయం కానీ వేములవాడ కానీ ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే 2027 పుణ్యక్షేత్రాల లోపు అన్ని రోడ్లు కలిపినట్టు మా ఆర్ఎండ్బి ద్వారా దాదాపు 600 కోట్ల రోడ్డు పెట్టి ఒక రోడ్ నెట్వర్క్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి ఆ గోదావరి ఒడ్డున అన్ని టెంపుల్స్ కూడా డెవలప్ చేయడంతో టూరిజంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో కాలంగా పెళ్లి ఉన్న పద్మావతి అమ్మవారు కురుమూర్తి మహబూబ్నగర్ లో నా ఆర్ఎండ్బి శాఖ దాకా 140 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ మంజూరు చేసి పనులు నడుస్తున్నాయి. దాంతో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల వేములవాడ సిరిసిల్లకి వెళ్ళి బాసర వరకు కూడా 280 కోట్లతోని హ్యామ్ ప్రాజెక్ట్ లో ఈ నెల 26 తారీఖు టెండర్ పిలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మా చైర్మన్ గారు వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనా కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బిరావు గారితో ఇక్కడ ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్ తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు వయసు భయపడ్డ వాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు తెచ్చుకొని రావాలంటుంది కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి మళ్ళీ కిందికి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీరు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్ గా చేస్తానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబ